వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 మొదలవుతుంది. డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. అలాగే విష్ణువు ఆలయాలను సందర్శిస్తే కూడా పుణ్యం వస్తుంది. ఆ రోజు పూజలు దాన ధర్మాలు చేస్తే అనేక జన్మల పుణ్య ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. లక్షలాది మంది భక్తులు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ విష్ణు అనుగ్రహం పొందడానికి పరిహారాలను పాటిస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మనసు స్వచ్ఛమవుతుంది. విష్ణువు అనుగ్రహంతో జీవితంలో అనేక రకాల విలాసాలను పొందవచ్చు. అన్ని సుఖాలను అనుభవించిన తర్వాత మరణానంతరం మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఇక పూజా విధానం చూస్తే వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత విష్ణువును ఆరాధించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టి విష్ణువుకు నీటితో అభిషేకం చేయండి. చందనం, సింధూరం, పువ్వులను సమర్పించండి. ఆ తరువాత విష్ణు మంత్రాలను పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇలా మీకు నచ్చిన మంత్రాలను చదువుకోవచ్చు. స్వామికి పండ్లు, స్వీట్లను సమర్పించండి. హారతిచ్చి క్షమాపణలు కోరండి. చాలామంది దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే స్వర్గద్వారాలు తెరుచుకుని మోక్షం దగ్గరవుతుందని నమ్మకం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. సంవత్సరంలో 24 ఏకాదశులు వచ్చిన ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తర భారతదేశంలో దీన్ని వైకుంఠ ఏకాదశి అంటే మన ఆంధ్ర, తెలంగాణలో ముక్కోటి ఏకాదశిని పిలుస్తాం. పురాణాల్లో చెప్పినట్టు ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి భక్తులు స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఉపవాసం విడిచే సమయం డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7:15 నుండి 9 గంటల లోపు. ఈ సమయాలు భారతదేశంలోని చాలా ప్రాంతాలకు వర్తిస్తాయి, కానీ మీ స్థానిక పంచాంగం చూసుకోవడం కూడా మంచిది.